హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అనూస్ వరల్డ్. నేను మీ అనూని. ఈరోజు మీకొక స్నాక్ ఐటెమ్ చూపిస్తున్నాను. ఇది చాలా వాటికి తెలిసుండొచ్చు. ఇది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేస్తుంటే నేను తినిపెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం నేను తయారు చేస్తున్నానండి. ప్రాసెస్ కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, అన్నీ కలిపేసి చేస్తున్నాను. చూడండి, బెల్లం పిండి కలిపేసుకున్నాను. దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీలు దంచేసాను. ఫస్ట్ సోడా ఉప్పు కొంచెం వేస్తున్నాను. ఇలాచీలు కూడా వేసుకుంటాను ఫ్లేవర్ కోసం. కొబ్బరి పలుకులు లేవండి, షాప్‌కెళ్ళి అనేసరికి నేను కంప్లీట్ చేసేసాను ఈ ప్రాసెస్. ఒక వాయి అయితే కొబ్బరి పలుకులు లేకుండానే వేసుకున్నాను. చూడండి, ఇలా చేస్తున్నాను. కొంచెమే వాటర్ వేసుకున్నానండి, కానీ అందులో బెల్లం ఎక్కువయ్యేసరికి కొంచెం పిండి బాగా వాటర్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది. నాకు తెలియక ఒక వాయి అలాగే వేసుకుంటే మా హస్బెండ్ కూడా తెలిసినట్టుంది. ఆయన కొంచెం పిండేను కొబ్బరి పలుకులు వేయంటే సరే అని చెప్పేసి ఒక వాయి తర్వాత కొబ్బరి పలుకులు పిండి యాడ్ చేసి వేసాను. బాగొచ్చాయి. ఇది ఇలా వేసుకున్నానండి. ఒక వాయి కంప్లీట్ అయింది నాకు కొబ్బరి వచ్చేసరికి. ఇవి జామున్స్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. అది ఏసి వేయడంతో బ్రౌనిష్ వస్తుంది, కానీ లోపల పిండి ఉడకదు. కొంచెం ఫ్రై సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ జామున్ కలర్స్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వేడిగా మా హస్బెండ్ నేను తినేసాము. వీడియోలో మా హస్బెండ్ని కూడా తీస్తుంటే వద్దు అన్నారు. నేను ఒక్కదాన్నే తింటూ మీకు చూపిస్తున్నాను. పక్కనే మా హస్బెండ్ ఉన్నారు, ఆయనకెలా చూస్తున్నాను నేను. చాలా వేడిగా ఉన్నాయి. ఈ రోజుకైతే స్నాక్ రెడీ అయిపోయింది. వేడిగా ఖాళీ టైంలో చేసుకోవచ్చండి. బెల్లం బోండాలు అంటారు వీటిని. బాయ్.